హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ దేవి. నేను మీ దేవి. ఇప్పుడైతే మనం బెంగళూరులో ఉన్న బిగ్ బుల్ టెంపుల్కి వచ్చేసాం. అదే బిగ్ బుల్ టెంపుల్ అంటే ఏంటో కదండి, దొడ్డ బసవన్న టెంపుల్. ఇక్కడ దొడ్డ బసవన్న టెంపుల్, దొడ్డ గణపయ్య టెంపుల్ ఒక్కచోటే ఉంటుందండి, పక్క పక్కనే ఉంటాయి. ఇది ఎందుకు అంత ఫేమస్, ఎందుకు ఇంత పెద్ద నంది టెంపుల్ కట్టారో నేనైతే చెప్తానండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్, దీనికి ఒక స్టోరీ ఉందండి. నేను ఎక్కడికైనా వెళ్ళానంటే దానికోసం ఏదైనా తెలుసుకోవాలని చిన్న ఆతృత. అసలు టెంపుల్ ఎందుకు, నంది టెంపుల్ ఎందుకు కట్టారు, అది కట్టినా సరే ఇంత పెద్దగా ఎందుకు కట్టారు ఈ నందీశ్వరి టెంపుల్ అని చెప్పేసి నాకు ఒక చిన్న డౌట్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంటండి. 1537లో అయితే ఇది కట్టారంట. ఎందుకు కట్టారో కూడా నేను అయితే మీకు ఈ స్టోరీ అయితే చెప్తాను. నేనైతే తెలుసుకున్నది నాకు ఎంతో కొంత మీకు కూడా షేర్ చేసుకోవాలని. అండ్ ఈ టెంపుల్ అయితే బాగుందండి. అండ్ ఈ టెంపుల్ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి, మీరు కూడా నాతో పాటు చూసండి. ఇదైతే ఇప్పుడు చూపిస్తున్నది దొడ్డ గణపయ్య టెంపుల్ అండి. ఇక్కడ ఇది టెంపుల్ లోపల ఇది. అండ్ ఇది చుట్టూరు ప్రదర్శనలు చేసి ఇక్కడ దండం పెట్టుకోవడానికి, కూర్చోవడానికి స్పేస్ ఇక్కడ దాని పక్కనే ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇది దొడ్డ బసవయ్య టెంపుల్. వీడు మా బుడ్డోడు చూసారా ఎలా వెళ్తున్నాడో, నేను వాడి వెనకాల పరిగెడుతున్నాను. మా బుడ్డోడు అంటే మా బావగారు వాళ్ళ అబ్బాయి అండి. చూడండి పక్కన స్టాట్యూస్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయండి. ఇది చూడండి, నేను చెప్తాను ఇప్పుడు దీనికోసం. ఎందుకంటే ఈ పురాతన కాలంలోనంట వేరుశనగ పంట ఉండేది. అది ఎప్పుడు బాగా ఉండేదంట. అప్పుడంట భారీగా ఉన్న ఒక విద్య వచ్చి వేరుశనగ పంట నాశనం చేయడానికైతే ఒక భారీగా ఉన్న ఎద్దు రోజు వచ్చి ఆ పంటను నాశనం చేసేదంటండి. అలా తరచూ చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలకి వాళ్ళందరూ ఈశ్వరుడికి మొరపెట్టుకున్నారంట. అండ్ అసలు ఎందుకు ఇది ఇలా చేస్తుంది, అది చాలా పెద్దగా ఉన్న ఒక ఎద్దు అంటండి. అది పంటను అస్తమానం పాడు చేస్తూ ఉండేదంట, వేరుశనగ పంటని. అక్కడ వేరుశనగ బాగా పండేదంట. అప్పుడు ఈశ్వరుడు వాహనం కదా నంది, అది నా స్వరూపం, నా వాహనం అని చెప్పేసి ఈశ్వరుడు వాళ్ళకి కళ్ళకొచ్చు లేకపోతే ఎలానో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారంటండి. దాని ద్వారా సో ఇక్కడ ఆ నందీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇంత పెద్ద నందిని విగ్రహంగా కట్టారు. అలాగే ఈ విగ్రహానికి కూడా ఒక స్టోరీ ఉందండి. అది ఉంది కదా, నందీశ్వరుడు అంతా ఒక్క స్టోన్తోనే చెక్కారంట. అంత పెద్ద నందీశ్వరుడు ఉంటారు కదా లోపల, మీకైతే చూపిస్తాను. అంత పెద్ద నందీశ్వరుడు కూడా ఒకే ఒక్క స్టోన్తో, ఒకే ఒక్క మార్బుల్తో అయితే చెక్కారంటండి. అదంతా ఒక్క గ్రానైటేనంట. చాలా గ్రేట్ కదా, అంత పెద్ద రాయిని నందీశ్వరుడిలా చెక్కడం అంటే నాకు చాలా బాగా అనిపించింది, చాలా గ్రేట్ అని కూడా అనిపించిందండి. అండ్ ఇంకొకటి చూడండి, ఇది ఇంతవరకు ఈ టెంపుల్ ఏం ఉండేది కాదు. చాలా ఏళ్ల తర్వాత కదా, తర్వాత కొన్ని ఇయర్స్కి ఈ టెంపుల్ ఇలా ఫేమస్ అయింది. ఇక్కడ మీకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను, ఓల్డ్ పిక్స్. ఈ టెంపుల్ కూడా చాలా మంది వస్తున్నారు. ఇది ఈవినింగ్ టైము. చూడండి, ఇది మేము వెళ్ళడానికి కొంచెం మాకు 1 hour టైం పడుతుంది. అయినా సరే ఒకసారి వెళ్ళొద్దామని చెప్పేసి మా వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కలిసి వెళ్ళామండి. లోపలికి వెళ్తే నందీశ్వరుడు అయితే చాలా పెద్దగా కనిపిస్తారు. ఇక్కడికి చాలామంది ఈవినింగ్ టైం వస్తారండి. నాకైతే ఇక్కడ వ్యూ చూసిన తర్వాత పక్కనే చిన్న పార్క్లా కూడా ఉందండి, అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. ఇది ప్రతి ఇయర్ నందీశ్వరుడికి ఒక జాతర చేస్తారు. వేరుశనగ పంట పండిన తర్వాత కొత్త వేరుశనగ గుళ్ళు నందీశ్వరుడికి సమర్పించి ఆ వేరుశనగ గుళ్ళతో ఒక మంచిగా అక్కడ చాలా ఒక ఫెస్టివల్లా కూడా చేస్తారంటండి. వాళ్ళ పంటలు ఎప్పుడూ బాగుండాలి, వాళ్ళకి ఎప్పుడు నిండుగా ఉండాలి, వాళ్ళ సంపద అంతా అని చెప్పేసి బ్లెస్సింగ్స్ కోసం ఆ పండుగ అయితే చేస్తారు. ఇక్కడ చూసారా చిన్న పార్క్లా ఉందని చెప్పాను కదా, అవన్నీ బొమ్మలేనండి. ఇదంతా పార్క్లానే ఉంది, పిల్లలు ఆడుకోవడానికి గట్రా కూర్చోవడానికి కూడా చాలా బాగుంది. వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ.